there. Subscribe to my channel. And also press this bell icon. వాట్సాప్లో మనం ఏదైనా మిత్రులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, లేదా అఫీషియల్గా కావచ్చు ఫొటోస్ పంపించినప్పుడు ఇమేజెస్ యొక్క క్లారిటీ తగ్గుతూ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఎవరికైనా ఫోటోలు పంపించేటువంటి సందర్భంలో కింద ఈ క్లిప్ గుర్తున్న చోట క్లిక్ చేసి డాక్యుమెంట్స్ రూపంలో ఇమేజ్ను సెండ్ చేస్తాం. సో మరి ఆ విధంగా కాకుండా ఇమేజ్ను ప్రస్తుతం ఇమేజ్ రూపంలోనే పంపుతూ హెచ్డి క్వాలిటీలో కూడా మనం పంపించుకునేటువంటి అవకాశం ఇప్పుడు లేటెస్ట్ వాట్సాప్లో వచ్చింది. మరి దాన్ని ఒకసారి ఎలా పంపించాలి అన్నట్టయితే, సో యాజ్ యూజువల్గానే మన యొక్క క్లిప్ అనేది క్లిక్ చేస్తాం. మెసేజ్ బార్లో ఉన్నటువంటిది గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోను, ఏ ఫోటో అయితే మనం పంపించాలనుకుంటున్నామో ఆ ఫోటోను ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకుంటామో చేసుకున్న వెంటనే మనకు పై భాగంలో హెచ్డి అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో హెచ్డి అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే హెచ్డి క్వాలిటీ మనం ఇక్కడ గమనించవచ్చు. స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ. మనం ఫోటోను హెచ్డి క్వాలిటీలో పంపించాలి, ఎలాంటి బ్లర్ కానీ ఎలాంటి పిక్సెల్స్ పగలకుండా అవతల వ్యక్తికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హెచ్డి క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫోటో హెచ్డి క్వాలిటీలో అవతల ఉన్నటువంటి వ్యక్తులకు వెళ్తుంది. జస్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనము పంపిస్తున్నామో అదేవిధంగా మనం ఇక్కడ పంపించడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటో మనకు హెచ్డి క్వాలిటీలోనే ఉంటుంది. ఎక్కడ కూడా బ్లర్ కావడం కానీ పిక్సెల్ పగలడం కానీ ఉండదు. మరి ఇది ఒక పద్ధతి. మరి ఇదే విధంగా మనం వీడియోస్ పంపించాలంటే కూడా, మన వీడియోలు హెచ్డి క్వాలిటీలోనే పంపించాలంటే కూడా సేమ్ ఇదే విధంగానే క్లిప్ని యూజ్ చేస్తాం. క్లిప్లో గ్యాలరీ అనేది క్లిక్ చేస్తాం. ఏ వీడియోనైతే మనం పంపించాలనుకుంటున్నామో ఆ వీడియోను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తీసినటువంటి వీడియోస్లో అయితే సో వాటికి కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు హెచ్డి క్వాలిటీ అనేటువంటి ఆప్షన్ని మనం వీడియోలో హెచ్డి క్వాలిటీలో పంపించాలనుకున్నప్పుడు హెచ్డి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ హెచ్డి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ సెండ్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే అవతల ఉన్నటువంటి వ్యక్తులకు మన వీడియో కూడా హెచ్డి క్వాలిటీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అవతల వ్యక్తులకు మనము పంపించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉందన్నమాట. మరి అదేవిధంగా వాట్సాప్ నందు డిసపియర్ మెసేజెస్ అంటే రిసీవర్ కేవలం ఒక్కసారి మాత్రమే ఆ ఫోటో కావచ్చు ఏదైనా చూసిన వెంటనే నెక్స్ట్ టైం చూడడానికి లేదా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా లేకుండా మనం ఫోటో పంపించాలి అన్నట్టయితే, ఎవరికైతే వ్యక్తిగతంగా కానీ లేదా గ్రూప్గా కానీ మనం పంపించాలనుకున్నప్పుడు ఆ గ్రూప్ లేదా వ్యక్తికి సంబంధించినటువంటి చాట్ ఓపెన్ చేస్తాం. గ్యాలరీలో ఫోటోను క్లిక్ చేసుకుంటాం అనమాట. గ్యాలరీలో మనకి ఏదైతే ఫోటో పంపించాలనుకుంటున్నామో ఆ ఫోటోను ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ క్యాప్షన్ అన్న చోట మనం గమనించవచ్చు. యాడ్ క్యాప్షన్ అన్న చోట 1 అన్న సింబల్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ 1 సింబల్ అనే దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు ఫోటో డిసపియర్డ్ వన్స్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు జస్ట్ సెండ్ అని ప్రెస్ చేసిన వెంటనే అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే గ్రూప్ కావచ్చు లేదా వ్యక్తులకు కావచ్చు ఈ ఫోటో అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. కానీ వారు కేవలం ఈ ఫోటోను ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసి ఒక్కసారి మాత్రమే దీనిని చూడగలరు. కానీ ఎలాంటి స్క్రీన్ షాట్ కూడా తీసుకోలేనటువంటి అవకాశం అనేది వారికి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫొటోస్ను వన్స్ మాత్రమే పంపించుకునేటువంటి చక్కటి అవకాశం అనేది కూడా మనకు ఇక్కడ ఉంది. మరి ఇదే కాకుండా మరి మనకు తెలియనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్కు మనం మెసేజ్ పంపించాలంటే వారి కాంటాక్ట్ నెంబర్ మనం సేవ్ చేసుకోవాలి. సో అలా కాకుండా వాట్సాప్లో మనం వారికి మెసేజ్ చేయాలన్నప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి WA.ME/+91 అని ఫాలో అవుతూ ఏదైతే అన్నోన్ పర్సన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ను టైప్ చేసి జస్ట్ మనం ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ టు లేదా కంటిన్యూ టు చాట్ విత్ వాట్సాప్ అనేటువంటి మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు మనం ఇక్కడ గమనించాం. సో ఈ విధంగా కంటిన్యూ విత్ వాట్సాప్ అని. సో జస్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆ నెంబర్కి సంబంధించినటువంటి వాట్సాప్ మనకు ఓపెన్ అవుతుంది.
ఆ ఓపెన్ అయినటువంటి వాట్సాప్ నెంబర్కు మనం ఎలాంటి సేవ్ చేసుకోకుండా వెంటనే మనం మెసేజ్ అనేది పంపించుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన అనిల్ టెక్ గురును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ బి అనిల్ టెక్ గురు.